ప్రతిరోజు మనం గృహార్చన చేయాలి అని అంటే కొన్ని అర్హతలు మనం అందరం కూడా పొందాలి. మన ఇంటిని ఆలయంగా మనం మార్చుకోవాలి. గృహార్చన కైంకర్యము యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రతి ఇల్లు కూడా ఒక ఆలయమే. ఆ ఆలయంలో సేవకుల్లాగా మనం అందరం కూడా మన ఇళ్లలో బ్రతకాలి. ఇదంతా నాదేనండి, ఇదంతా నాదే అనేటువంటి ఒకానొక భావన కనుక ఈ హృదయంలో ఉన్నదా అంటే లోపల ఉండేటువంటి ఆలోచనలన్నీ మారిపోతాయి. ఇదంతా కూడా నాది కాదు, ఇది భగవంతుడిది, ఈ భగవంతుడికి సేవ చేయడానికే నేను ఈ గృహంలో బ్రతుకుతూ ఉన్నాననేటువంటి ఒక గొప్ప భావన గనక మన హృదయంలోకి వచ్చిందా మన జీవితపు నడవడిక కూడా మారిపోతుంది. ఆ నడవడిక ధర్మ మార్గం వైపుకు ఉంటుంది. ఆ నడవడిక మోక్షం వైపుకు తీసుకుని వెడుతుంది. కనుక ఈ గృహమంతా కూడా మనది కాదు, ఇది భగవంతుడిది, నా గృహార్చనలో కొలువైనటువంటి ఆ గోవిందుడిది ఈ ఇళ్ళని మనం భావన చేస్తూ ఆయన ఇంటిలో మనమందరం కూడా కూర్చొని ఇప్పుడు ఆయనకి సేవ చేస్తున్నామనేటువంటి ఒకానొక గొప్ప తాదాత్మ్య భావన మనమందరం కూడా చెందుతూ స్వామికి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం.